కాకినాడ జిల్లా జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక ప్రకటన చేసిందిగా పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు జనసేన పార్టీ నాయకుడు సామ్నేని ఉదయభాను వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ విస్తరణ, కొత్తగా చేరేందుకు వచ్చిన దరఖాస్తులు, అలాగే జడ శ్రవణ్ కుమార్పై తీవ్ర విమర్శలు చేశారు. ఎవరి ఓట్లకు వెళ్ళినప్పుడు పోలింగ్ బూత్ దగ్గర ఏ విధంగా అయితే క్యూ ఉంటుందో ఆ విధంగా ఈరోజు క్యూ చూసి మాకే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కువ మంది మేము కూడా పార్టీ నిర్మాణంలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాం. మమ్మల్ని కూడా నాయకత్వాన్ని మాకు అప్పచెప్పండి, పార్టీకి మేము సేవ చేస్తామని చెప్పి డాక్టర్లు, లాయర్లు, వ్యవసాయ కూలీలు కూడా వారి వ్యవసాయ పనులు మానుకొని ఈరోజు మాకు కూడా ఏదన్నా మాకు కూడా మేము సేవ చేస్తాం, మాకు సేవ చేసే అవకాశం కల్పించమని చెప్పి స్వచ్ఛందంగా ఈరోజు దరఖాస్తులు మాకు ఇస్తుంటే మాకే ఆశ్చర్యపడతా ఉన్నాం. ఈ విధంగా ఈరోజు మరి సుమారుగా 456 మంది ఈరోజు ఈరోజు కలిపి దరఖాస్తులు మాకు ఇచ్చారు, అప్లికేషన్ ఫామ్స్. ఇవన్నీ కూడా మేము రాష్ట్ర అధ్యక్షులు మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి, సెంట్రల్ ఆఫీస్కి పంపించి అన్ని స్క్రూటినీ చేసి తప్పకుండా వారికి అర్హత ప్రకారం వారే స్వయంగానే తప్పకుండా నిర్ణయిస్తారు. అమరావతి రాజధానిగా ప్రకటించి దాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్న నాయకులు మా కూటమి నాయకులు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక శక్తి. ఆయన మీ స్థాయికి సరిపోరు. ఆయన జాతీయ నాయకుడిగా ఎదిగాడు కాబట్టే మీరు కుల చిచ్చులు, కుల రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అందుకోలేరని మీకు అర్థమైపోయింది. కనుకే కాపుల్ని విభజించి ఒక చోటకి చేర్చి వాళ్ళతో మీటింగ్లు పెట్టించి మాట్లాడుతున్నారు. అసలు గోదావరి జిల్లాల సాక్షిగా 2019లో కాపు రిజర్వేషన్ అన్నది అవదని చెప్పి తేల్చి చెప్పిన మీరు ఈరోజు కాపుల కోసం మాట్లాడుతున్నారా? కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసిన మీరు కాపుల కోసం మాట్లాడుతున్నారా? ఈరోజు చట్టం కోసం మీరు మాట్లాడుతున్నారా? గొడ్డలతో రాజకీయం చేసిన మీరు చట్టాల కోసం మాట్లాడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో మాటామంతి కార్యక్రమం